హల్లెలూయా. అందరూ నాతో చెప్పండి, ప్రయాసపడి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవుడి వాక్యము మన ఇంట్లో అభివృద్ధి చేయనుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొన్ని విషయాలు ఈ మాటలు ధ్యానించుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తిరిగి మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుతున్నాము మా తండ్రి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ గ్రామంలో అనగాపట్టి గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి ప్రియ సంఘ బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ఉన్నారు. అందరూ అమ్మ కుమారుడు అన్నది ఆంటీ ఎక్కడ ఉన్న ఆంటీ అన్నారమ్మా, ఆంటీ అన్నారమ్మా కొన్ని విషయాలు మాటలు చాలా జాగ్రత్తగా. ఇది దేవుని మాట. చెప్పగలరు మాటకి ఇక్కడ మనం మాట్లాడినామండి. భారము లేనటువంటి మనుషుడు ఎవరైనా ఉన్నారా? మీరు మాట్లాడారు. భారము లేనటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా? శ్రమ లేనటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? ఇబ్బందులు లేని మనుషులు ఎవరైనా ఉన్నారా? ఎగ్జామ్స్ లేనటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ప్రతి స్టూడెంట్ ఏముంటాయి? నేను అంటాను, అటువంటి ఎగ్జామ్స్ మనకు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు స్కూల్లో చదివేటువంటి పిల్లలు ఎగ్జామ్స్ లేకుండా మరో తరగతికి వెళ్ళగలరా? చదువుకోగలరా? పాస్ అవ్వగలరా? దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఎగ్జామ్ అలాంటిది ఏంటంటే, ఈ ఎగ్జామ్ రాసితే ఈ ఎగ్జామ్ లో పాస్ అయితే కనుక నేను మరొక తరగతికి వెళ్ళగలను అని ఏదికైతే పిల్లలు చదివి ఆ ఎగ్జామ్ రాయగలరో, ఆ ఎగ్జామ్ లో వచ్చేటువంటి మార్కులు బట్టి మరలా వాళ్ళు మరొక తరగతికి వెళ్ళి చదువుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. హల్లెలూయా. అలాగైతే మనుషులుగా మనకు కూడా కొన్ని శ్రమలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని ఇరుకులు ఉన్నాయి. వీటినన్నిటిని అధిగమిస్తే మన జీవితం ఏంటో మనకు అర్థం అవుతుంది. హల్లెలూయా. కొంతమంది అంటారు, పక్కగా పిల్లలు ఇంకా పిల్లలు పుట్టిన పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. పిల్లలు పుట్టిన తర్వాత అయ్యో పాస్టర్ గారు ఈ పిల్లలు మాట్లాడట్లేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. మళ్ళా వాళ్ళు చదువులో చదవకపోతే అయ్యా మా పిల్లలు సరైన చదువులో సరిగ్గా రాణించట్లేదు పాస్టర్ గారు, వాళ్ళ గురించి మళ్ళా ప్రార్థన చేయండి. ఇప్పుడు ఆ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత అయ్యా మా అబ్బాయి డిగ్రీ చదివాడండి, ఉద్యోగం లేదు, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత అయ్యో మా పిల్లడు బాగా అలసిపోతాడని ఉద్యోగం, నైట్ డ్యూటీ అంటండి, పగల డ్యూటీ అంటండి, ఎన్ని రోజులు చేసినా సరే రెస్ట్ ఉండట్లేదు పాస్టర్ గారు, మళ్ళా మా పిల్లడు కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు డ్యూటీ అంతా అయిపోయిన తర్వాత శాలరీ వస్తున్న తర్వాత జీతం వస్తున్న తర్వాత అయ్యా మా పిల్లడు పెద్దవాళ్ళు అయిపోయారండి, పెళ్లి కొరకు ప్రార్థన చేయండి అంటే పెళ్ళిని మొదలు మరలా వాళ్ళు పిల్లలు పుట్టి మరలా వాళ్ళు ఎదిగి మరలా వాళ్ళు చదివి జాబులు సంపాదించి మరలా ఆ జాబులో అనేక రకాలైనటువంటి ఆ మెట్టులు ఎక్కే కొలది కూడా మరలా ఆ పిల్లలకి పెళ్లి చేసి మరలా ఆ పిల్లలకి ఇదైనా జీవితం? ఇది కాదు జీవితం. ఎవరికి ఇస్తారా? ఈ రోజున మనుషులు అనుభవించేటువంటి భారం, మనుషులు అనుభవించేటువంటి శ్రమలు, వీటన్నిటి నుంచి విశ్రాంతి ఇవ్వడానికి నా యేసు నేను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అంటూ ఉంటారు, ఉదాహరణకి ఎక్కడో పుట్టినటువంటి ఒక అమ్మాయి ఎక్కడో పుట్టిన ఒక అబ్బాయిని వివాహం చేసుకుంటే తన తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి అబ్బాయితో సరాసరి అత్తగారింటికి వెళ్ళిపోవాల్సిందేగా ఆమె వెళ్ళిపోయినటువంటి అమ్మాయి అత్తగారు ఏం చెప్పినా, భర్త ఏం చెప్పినా, ఆ ఇంట్లో ఏం చెప్పినా అన్ని చేయాల్సిందే కదా, చేయాల్సిందేనా? ఎవరికి స్తోత్రం. ఇప్పుడు ఈ అమ్మాయి అయ్యో నేను ఎందుకు చేయాలి అని ఎప్పుడైనా అనుకుంటుందా? అనుకుంటే కనుక అని అనుకుంటే కనుక అమ్మ నాన్న వదిలిపెట్టేసి అత్తగారికి వెళ్ళిపోవడం ఎందుకు అని అనుకుంటే కనుక మళ్ళీ భర్తతో కాపుడు చేయడం ఎందుకు
వీళ్ళంతా కూడా అయ్యో బాణం అండి, మొయలేకపోతున్నానండి, చేయలేకపోతున్నానండి, నా వల్ల కుదరట్లేదండి, అయ్యో నా వల్ల అవ్వట్లేదండి, నాకు చేత కాదండి, ఎప్పుడు చూసినా మా అత్త గారు, మా మామయ్య గారు, మా భర్త గారు, మా ఇంటి వారు అనేక రీతిలో పెడతారు. అయ్యో మమ్మీ నాకు ఎందుకు ఇబ్బంది చేస్తావు అని ఎప్పుడైనా కూతురు అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు చెప్పుకునే సందర్భాలు ఆ కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాం. దేవుడికి ఇస్తా ఉంటాం. అయినా జ్ఞానవంతులు ఏదైతే సభ ఎంత శ్రమ పెట్టినా మీ అత్తగారి నీకు సొంతిల్లు. హల్లెలూయా. ఇప్పుడు శ్రమ పెట్టిన తర్వాత ఆ శ్రమలో నువ్వు తాడుకుంటే, ఆ బాధను దిగమిగితే, ఆ బాధను మొయ్యగలిగితే, దాని తర్వాత నువ్వు అనుభవించేటువంటి స్వతంత్రం నీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. హల్లెలూయా. తల్లిదండ్రులు అమ్మాయికి వివాహం చేసిన తర్వాత అబ్బాయి దగ్గర ఎలా బ్రతకాలో, అత్తగారి దగ్గర ఎలా ఉండాలో, పుట్టింటికి మెట్టినింటికి ఏ రీతిగా పేరు తీసుకురావాలో జ్ఞానవంతురాలైనటువంటి తల్లులు చాలా జాగ్రత్తలు చెప్తా ఉంటారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, అత్తగారి మాట వినరు, భర్త గారు లెక్క చేయరు, భర్త మాట వినరు, భర్తకు లోబడరు, ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉంటారు. అలా ఎక్కడ ఉండకూడదు. ఎందుకు అంటే నువ్వు పుట్టిన దగ్గర ఎంతైతే స్వతంత్రం అనిపించావో అదే స్వతంత్రత ఈ పుట్టిన దగ్గర 20 ఏళ్ళు ఉంటే అదే స్వతంత్రత అత్తగారి దగ్గర నువ్వు ఖచ్చితంగా 50 ఏళ్ళు సంపాదించుకోగలవు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే మనం కూడా ఒక భారణ వస్తున్నాం. ఈ భారం నుంచి విడుదలించడానికి ఏ ఒక్కరు కూడా మన దగ్గరికి రావట్లేదు, ఏ ఒక్కరు మనం సరిగా ప్రేమించట్లేదు, ఏ ఒక్కరు మనతో సరిగా మాట్లాడట్లేదు. అయ్యో నాకే బాధల, అయ్యో నాకే శ్రమల, నేను ఎందుకు అనుభవించాలి, నాకే ఎందుకు ఇటువంటి బాధలు రావాలి, ఎందుకు నాకు ఈ శ్రమలు అని అనుకుంటూ అనేక మంది ఆత్మహత్యలకు బాధపడుతున్న రోజులు ఈ రోజులు. దేవునికి స్తోత్రం. స్కూల్లో టీచర్ కొట్టడనో, సరిగ్గా మాట సరైనటువంటి మాట అనలేదనో, సరిగ్గా చూడలేదనో, ఇంటి దగ్గర వచ్చి అమ్మతో చెప్తే మా అమ్మేమో వెళ్ళి నీ చావు నువ్వు చావలేమో, పెళ్లి చేసుకున్నటువంటి భర్త సరిగ్గా చూడట్లేదని ఎన్నో రీతిగా ఆ భార్య ఎన్నో శ్రమలు పడుతూ కష్టాలు పడుతూ వచ్చి ఇంటికి వెళ్తా మా అమ్మ సరిగ్గా చూడట్లేదు, మా నాన్న సరిగ్గా పట్టించుకోవట్లేదు, నా భర్త సరిగ్గా నన్ను చూడట్లేదు, ఎందుకు ఈ జీవితం అని అనుకుని చనిపోయేటువంటి స్థాయికి దిగజారిపోయిన మహిళలు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. చదువు సరిగా అవ్వట్లేదని, చదువు సరిగా రావట్లేదని, ఎటువంటి జ్ఞానం ఉండట్లేదని అనేకమైనటువంటి వాటికి అలవాటు పడిపోయి జోదంలోనికి, మత్తు పానీయాలకి, అనేక రకాలైనటువంటి వాటికి అలాగా ఆ మందికి, ఆ మద్యానికి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి యూత్ చాలా మంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అలాగైతే కనుక ఈ గ్రామంలో అటువంటి శ్రమలు అనుభవిస్తున్న వారు ఎవరైనా ఉంటే, ఈ కొప్పకి గ్రామంలో ఈ స్వరం ఎంతమంది అయితే వింటున్నారు, ఈ మాట ఎంతమందికి అయితే వినబడుతుందో, ఈ స్వరం ఎంత దూరం అయితే వెళ్ళగలుగుతుందో వాళ్ళందరితో చెప్పేటువంటి మాట, నువ్వు ఏ భారం అయితే పోస్తున్నావో ఆ భారాన్ని తీసివేయడానికి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చాడు అని అడిగితేనేమో 2025 సంవత్సరాల క్రితమే నా యేసు వచ్చాడు. వచ్చిన నా యేసు నీ నా భారాన్ని తీసేశాడు. హల్లెలూయా. అంటాడు సమస్త భారములు మోసుకొని వచ్చినటువంటి జనరా రండి, ఏం చేస్తారా యేసయ్యా అడిగితే యేసు ప్రభు మనందరి జీవితంలో విశ్రాంతిని ఇస్తాడు. హల్లెలూయా. మాట్లాడేమండి. ఒకవేళ ఇప్పుడు మనం ప్రార్థన రాకుండా ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? టీవీ చూసేవాడు టీవీ చూస్తారు, సీరియల్ చూసేవాడు సీరియల్ చూస్తారు, మొబైల్ చూసుకున్నాడు మొబైల్ చూసుకుంటారు, అక్కడ కూడా గోడలు కూర్చొని అలుగులు కూర్చొని మాట్లాడుకుంటారు, ముసలమ్మ ముచ్చట్లను పెట్టుకుంటారు. అనేక రీతిగా అయ్యా రేపొద్దున ఏం చేస్తావు, ఈ రోజు ఏం చేస్తావు, అసలు ఈ రోజు ఎక్కడికి వెళ్ళావు, ఎంత సంపాదించావు, ఏం కష్టపడ్డావు, అసలు నీ కూతురు కాపురం ఎలా ఉంది, మీ అమ్మాయి సరిగ్గా చూసుకున్నారు చూడట్లేదా, అసలు మీ ఇంట్లో ఎటువంటి ఆనందం ఉందా లేదా, అసలు మీ అమ్మాయి లేదా మీ కోడలు నీరు పోస్తుందా లేదా అని రకరకాల మాట్లాడుకుంటూనే మాట్లాడుకుంటాం లేదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనందరం కలిసి ఇక్కడ ఉన్నాం. ఎక్కడ? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ముచ్చట పెట్టుకున్నావా? దేవుని మాట. హల్లెలూయా. ఈ దేవుని మాట నేను బ్రతికించాలి, నీ బాధలలో నెమ్మదించాలి, మన జీవితంలో సంతోషాన్ని ఇచ్చేది. ఎక్కడైతే కూర్చొని అక్కడ మన చేత ఆ ముగ్గురు చేత మాట్లాడుకుంటూ ఆ కబుర్లను చెప్పుకుంటూ ఉంటున్నప్పుడు మన బాధ అన్నిటికీ పోదు. కానీ
చదవండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగం. The book of 1 Peter chapter 5 verse 7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక ఈ చింత ఆయన మీద వేయుడి. సొంత ఇంటిని వదిలేసి భర్తతో కలిసి వచ్చినటువంటి భార్యకి అన్ని చూడాల్సినటువంటిది ఎవరు? ఎవరు? భర్త. ఏమి పెట్టదా? ఏమి అమ్మేరట్లేదా? ఏమి నాగేసరికి చూడట్లేదా? ఎప్పటి అని అనకూడదు. నిన్ను నమ్ముకొని నీ వెంట వచ్చింది నీ భార్య. మెడలో పడినటువంటి 3 ముళ్ళ బంధం ఇంచుమించు 3 తరాల వరకు కలిసి ఉండేదిగా ఉండాలి మీ బంధం. దేవునికి స్తోత్రం. 3 తరాల వరకు అంటే మీరిద్దరు భార్య భర్తలు, మీకు పుట్టినటువంటి పిల్లలు, మళ్ళా వారికి పెళ్ళయి మళ్ళా వారికి పుట్టేటువంటి పిల్లలు ఉన్నంత వరకు దేవుడు మీ జీవితాన్ని సాధారణ చూడాలి. హల్లెలూయా. అందరూ 3 ముళ్ళు ఎంచుకుని భార్య నీతో పాటు కలిసి నీ యొక్క జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నీ వెనకాల వస్తుంది. హల్లెలూయా. మరి అట్లాగైతే నీకు నాకు రూపాన్ని ఇచ్చినటువంటి, నీకు నాకు స్వరూపం ఇచ్చినటువంటి, నీ నా జీవితాన్ని సరి చేసినటువంటి యేసయ్య దగ్గరికి కూడా నువ్వు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ చింత యావత్తు కూడా ఆయనే భరిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మన దేవుడు, మన సృష్టికర్త, మన నిర్మాణకుడు, మన జీవితాన్ని సరి చేసిన సరైనటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏ భారమైతే మోసుకుంటున్నారు, ఏ భారమైతే మోయలేకపోతున్నారు, ఏ భారం చేతైతే కుమిలిపోతూ ఉన్నారు, ఏ భారం చేతైతే శ్రమ పడుతున్నారో ఆ భారం అంతా కూడా నా ప్రభువు మోసాడు. హల్లెలూయా. ఆయన సిలువ భారం మోసాడండి. ఆయన ఏం చేశాడు? సిలువ మోస్తున్నాడా లేదా నా యేసు ప్రభు? ఆ సిలువ మన పాపం భారం. నువ్వు నేను మనందరం చేసినటువంటి అనేకమైనటువంటి అతిక్రమాలు, పాపములు, దోషములు, వీటన్నిటిని నా యేసు ప్రభు మోసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యో మా ఆయన ఎక్కువగా తాగేస్తారండి, మా ఆయన మాత్రం బాగుంది పాస్టర్ గారు, మా ఆయన గురించి ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా ఆయన మారిపోతే కనుక నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, మేమందరం కలిసి దేవుడి స్థితిలో ఉంటామండి, దేవుడు నమ్ముకుంటామండి, అందరూ దిగిపోతామండి, అందరం వచ్చేస్తామండి. నీ భర్త మారాలంటే ముందు ఆమె చెప్పండి హల్లెలూయా. నీ భర్త మారాలంటే ముందు ఎవరు మారాలి? నువ్వు మారాలి. నీ భార్య మారాలంటే ముందు ఎవరు మారాలి? నువ్వు మారాలి. నీ పిల్లలు మారాలంటే ముందు ఎవరు మారాలి? తల్లిదండ్రులు నీ పద్ధతులు మార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నప్పుడు పిల్లలకి అక్షరాలు రాకపోతే అక్షరం నేర్పించే విధానంలో అమ్మ ఆ పిల్లల చేయి పట్టుకొని, ఆ కడి పట్టుకొని, ఆ పక్క మీద ఏదైతే అమ్మ అని ఏదైతే రాయిస్తూ నేర్పించిందో ఇప్పుడు పెద్దవాడి తర్వాత వీడు రాయగలరు అమ్మాయి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి చిన్నప్పుడు నేర్పించినటువంటి జ్ఞాపకం ఇప్పుడు పెద్ద దిగిన తర్వాత నీ పిల్లలు నీ మాట ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగితే దానికి కారణం కూడా మన దగ్గర ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నీ పిల్లలు సరిగ్గా మాట్లాడట్లేదు, అదొక బాధ. నీ భార్యని మాట్లాడట్లేదు, అదొక బాధ. నీ భర్త ఎప్పుడు చూసినా తాగుబోతుగా, తిరిగిపోతుగా, అనేక రకాలైనటువంటి వాటిని వ్యక్తులుగా మార్చుకొని రోడ్లంటే తిరుగుతూ చల్లాచెదరవుతూ ఇంటిని అనేకమైనటువంటి బానిసగా మార్చేటువంటి ఈ బ్రతుకులో నా భర్త మారితే బాగుండు, ఈ భారం తీరిపోతే బాగుండు, అప్పుల భారం, పిల్లల భారం, పెళ్లిల భారం, అయ్యో మా అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలని కూతురు అమ్మగారింటికి వచ్చి, అమ్మా అల్లుడు మీ అల్లుడు బయట అడుగుతున్నాడే, అమ్మా మీ అల్లుడు మంచం అడుగుతున్నాడే, అమ్మా ఇరుకులో కోరుతున్నాడే, ఈ మాటలన్నీ చెప్పేసరికి మళ్ళా అమ్మ నాన్న కూలిపోతా ఉంటారు. హల్లెలూయా. చేతులు బయటికి తింటాం. హల్లెలూయా. అంటాను నువ్వు ఏ భారం వస్తున్నా పర్వాలేదు. మాట చెప్పంటారా? మేము పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతం నుంచి మీ దగ్గరికి వచ్చాం. మీ దగ్గరికి రావడానికి మేము ఎన్ని ప్రయత్నాలు, ఎంత శ్రమపడ్డాం, ఎంత భారం వస్తున్నాం, కానీ మిమ్మల్ని చూడగానే మీ దగ్గరికి రాగానే మా భారం అంతా పోయింది. కారణం తెలుసా? మమ్మల్ని ఇక్కడ నడిపించిన మా యేసయ్య మా ఉండేటువంటి ఆ భారము, ఆ నిద్రమత్తు, ఆ నిద్ర భారం ఏది రాకుండా చేసి మీకు దేవుని మాటలు అందించడానికి నా ప్రభు క్షేమంగా నడిపించారు. హల్లెలూయా. చేతులు పైకి తీసుకోవాలని
9 నుంచి మనం ప్రార్థనకి వెళ్ళి 10:30 ప్రాంతంలో మా బాబుగారు ఆయన ప్రభువులను నిద్రించారు. ఈ రోజుకి సంవత్సరం అయింది. గత సంవత్సరం 2024లో జూలై 29వ తారీఖున ప్రభువులను నిద్రించారు. మా బాబుగారు అంటే మా పాస్టర్ గారు వాళ్ళ పెద్దమ్మ గారు అబ్బాయి. ఆయన ప్రభువులను నిద్రించారు. ఈ రోజు సంవత్సరంగా జరిగింది. మరలా 10:30 నుంచి ఇంచుమించు 2 గంటల వరకు అక్కడ ప్రాంతంలో ఉండి విజయనగరంలో మరలా అక్కడి నుంచి నేను బయలుదేరి మోటార్ బైక్ దగ్గరికి వచ్చి మరలా ఇక్కడి నుంచి చల్లపేట వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలిగా. అయ్యో అనుకుంటారేమో దేవునికి స్తోత్రం. నాకంటే నా ప్రభు అలిసిపోయాడండి నన్ను రక్షించడానికి. నా కొరకు శిలువలో రక్తాన్ని చిందించాడండి. మనందరి కొరకు ఆయన భరించిన భారం కంటే నా భారం ఎంతండి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, రే మీ నాన్న చూడరా ఎంత కష్టపడుతున్నాడు చూడు, ఉదయాన్నే పనికెళ్ళి ఆ పొలానికి వెళ్ళి ఆ చేరికెళ్ళి ఎంతగా కష్టపడుతున్నాడు చూడు, అసలు నీ భారం ఎంతరా? మీ నాన్న భారం ఉందో, మీ నాన్న కష్టం ఉందో, నీ కష్టం ఎంత? నేను చదువుకోమని నీకు విద్య ముందు నేర్పించి నీకు ఫీజులు కట్టి అన్ని విధాలుగా మీ నాన్నగారు కష్టపడుతుంటే చదువుకోకుండా వాడు చుట్టూ వేరు చుట్టూ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకుంటే ఎందుకురా? ఆ కుమారుడితో కుమారుడితో తల్లి మాట్లాడుతూ ఉన్న సందర్భాలకి ఎందుకు ఏమంటారు? అదేయా నువ్వు బాగా చదువుకొని జాబ్ తెచ్చుకుంటే కనుక ఈ రోజు నీకు ఇటువంటి భారం ఎన్నడూ ఉండదమ్మా, దయచేసి బాగా చదువుకోమా అని పిల్లలకి తల్లి తండ్రి గురించి చేసేటువంటి పనుల గురించి చెబుతూ ఉండాలి. అదేయా మీ నాన్న పాత్రలు చూడు, నా పాత్రలు చూడు, ఎలా పగిలిపోయే చూడు, ఎంత బాధపడుతుందో చూసావా, ఎంత ఏడుస్తున్నావు తెలుసా? ఎవరి కోసం అంటావేమో నీ కొరకే, నీ భవిష్యత్తు కొరకే నీకు ఒక మంచి అబ్బాయి తీసుకొచ్చి పెళ్లి చేయాలని, నీకు ఒక మంచి అబ్బాయి తీసుకొచ్చి వివాహం చేయాలని నేను ఎంత కష్టపడుతున్నారా? మా కష్టాన్ని కూడా లెక్క చేయలేదురా. ఏంట్రా తాగుబోతు, ఏంట్రా మధ్యని బానిసైపోయావు, ఏంటి ఆ చోదానికి బానిసైపోయి ఈ పిల్లల పట్ల వాడు పడుకున్నప్పుడు, వాడు కూర్చున్నప్పుడు, వాడు భోజనం చేసినప్పుడు ఈ తండ్రి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భాలలో పిల్లలు ఏడుస్తూ నిజమే మమ్మీ, నిజమే డాడీ, మిమ్మల్ని అంటే వినిపిస్తున్నానని రెండు చేతులు పైకి తీసుకోవాలి. రెండు చేతులు పైకి తీసుకోవాలి. మరి మీ పిల్లలు చేసేటువంటి తప్పుదోడు బట్టి నువ్వు ఏడుస్తున్నావే, వాళ్ళు మనం చేసే తప్పుదోడు బట్టి నా ప్రభు ఆడట్లేదా? నా ప్రభు దుఃఖపడట్లేదా? కొంతమంది అటువంటి ఏమో చర్చకి రావాలంటే అయ్యి ఏం చెప్పమంటారండి, మా అమ్మాయి సరిగ్గా మాట్లాడట్లేదండి, దాన్ని రెడీ చేసి ఈ చర్చికి తీసుకొచ్చే సమయానికి టైం అయిపోయింది పాస్ అయ్యారు, అందుకే చర్చి మానేసామండి. మరి కొంతమంది అంటూ ఉంటారు, అమ్మ మీరెందుకు చర్చి మానేసారంటే అయ్యా ఏం చెప్పండి పాస్టర్ గారు, మాకు ఎన్ని అప్పులునే తెలుసా, మాకు ఎన్ని రుణాలునే తెలుసా, అయ్యో ఆదివారం కూడా పని మారి తెగ పాస్టర్ గారు పనికి వెళ్ళామండి. మరి కొంతమంది అంటూ ఉంటారు, అమ్మా మీరు ఎవరొస్తుంది కదా చర్చికి ఎందుకు రావట్లేదు, ఏం చెప్పండి పాస్టర్ రాత్రి అంత అయితే తెలుసా పుడుకోలు సరిగ్గా మేము రాత్రి 12 గంట అయింది, అసలు మా ఫ్రెండ్స్ అందరూ తెగ మాట్లాడుతున్నాను, ఎక్కడైతే పొద్దున ఎక్కడికి వెళ్దాం ఆదివారం గారు సెలవు కదా ఏం చేద్దామంటారా అని మేమందరం ప్లాన్ చేసుకునే లేదు లేదు పాస్టర్ గారు ఇంకా చర్చి మానేసా పాస్టర్ గారు. ఇది తప్ప కదా, తప్ప కదా, ఎవరికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్తాం. మరి మనని బట్టి ఆయన ఏడుస్తున్నాడు కదా, నీ బాధను మోస్తాడు, నీ శ్రమను మోస్తాడు, నీ చిత్తయావత్తు మోస్తాడు, నీకు విడుదల ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఇదిగో ఈ గ్రామంలో ఈ మాట వింటున్న వారందరి చేత నా ప్రభు మాట్లాడుతున్న మాట, నువ్వు ఏ భారం మోపుతున్నా కానీ, నువ్వు ఏది మోసుకెళ్ళిపోతున్నా కానీ, అయ్యో నా వల్ల కాదు, చావే శరణు, చచ్చిపోతే బాగుండు, మరణమే శరణు అని అనుకుంటున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఇదిగో ఈ రోజు ఈ మాట నీ జీవితాన్ని బ్రతికిస్తుంది, నీ జీవితాన్ని అనేక రీతిగా లేవనెత్తుతుంది, నీ జీవితాన్ని సరైనటువంటి దారిలో నడిపించగలిగిన మాట నజరేయుడైన యేసుక్రీస్తు మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభు మాట మనం బ్రతికించే మాట, నా ప్రభు మాట మనల్ని లేవనెత్తగలిగిన మాట, నా ప్రభు మాట నువ్వు బలహీనంలో ఉంటే నేను బలపరిచి ఆరోగ్యం ఇచ్చేటువంటి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటాడు కదా, ఇదిగో ప్రయాసపడి భారము మోసుకుంటున్న ఎవరైతే సమస్త జీవులారా ఈ లోకంలో ఎక్కడున్నా సరే పర్వాలేదు, ఈ మారుమూల గ్రామంలో, ఈ మారుమూల పల్లెలలో, ఈ యొక్క పట్టణాలలో ఎక్కడ ఉన్నా పర్వాలేదు, కానీ నిన్ను పిలుస్తున్నాను యేసేశ్వరాన్ని గుర్తుపట్టురా. భర్త పనికి ఇంటికి వచ్చేసరికి అమ్మాయి అనే మాట వినబడగానే భార్య ఎక్కడున్న అక్కలు రాడుకుంటూ భర్త దగ్గరికి రావాల్సిందే. ఆమె ఆమె
ఈరోజు అంటున్నారు వస్తున్నాడు ఏంటి అడగత్రం వస్తారు కదా ఎప్పుడు చూసి మాట్లాడాలేంటి. ఎంతమంది ఇలా మాట్లాడుతున్నారు దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇలా మాట్లాడకూడదు. భర్త రాగానే భర్త కొరకు ఎదురు చూసేటువంటి భార్యగా అయ్యో మా ఆయన కలిసిపోయారా, అయ్యో మా ఆయన వచ్చారా, ఇంకా మా ఆయన మీరు కూడా ఇంటి దగ్గర కలిసిపోతారు, తప్పలేదు. కానీ నేను ప్రేమించిన నీ భర్త నీ గురించి, తన పిల్లల గురించి, తన కుటుంబం గురించి బయటికి వెళ్ళి కష్టపడి వస్తున్నాడు కదా, ఆ కష్టాన్ని లెక్క చేయవా? నా ప్రభువు చేసిన త్యాగాన్ని లెక్క చేయవా? ఆయన పడినట్టుగా శ్రమను లెక్క చేయవా? ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళాడు, ఆ సిలువనికి లెక్కలేదా? ఆ సిలువ పైన 3 బ్రేకుల మీద ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడిపోయిన యేసు నీకు అక్కర్లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు కావాలా? యేసు ప్రభు ఇచ్చేటువంటి దీవెన కావాలా? యేసు ప్రభు ఇచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు నింపుకోవడానికి చూస్తావా? కానీ ప్రభు మంత్రంలో ఎలా ఉండాలో నేర్చుకోవా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. నువ్వు ఏ భారం మోసుకొచ్చినా పర్లేదు, కానీ నీ భారాన్ని మోయగల సమర్థుడు నా యేసు ఎవరున్నాడు. ఆయన నీ పాపాన్ని క్షమించాడు, నీ జీవితాన్ని సరిచేశాడు, నిన్ను బాగు చేశాడు, నిన్ను నడిపిస్తున్నాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆశీర్వదించాడు, ఆయన లేవనెత్తాడు. ఆయన పడికల మీద, ఆ బెడ్ మీద, ఆ ఐసీయూలో ఎన్ని రోజులు పడుతున్నావో వదిలేదా? అయిన వాళ్ళు, ఇల్లు వాళ్ళు, పొరుగు వాళ్ళు వచ్చి నేనేమో బాధించారా? నీ దగ్గరకు వచ్చామా ఎలా ఉన్నావు అని అన్నారా? ఎవ్వరు మా దగ్గరికి రారండి. దేవునికి స్తోత్రం. అయ్యో మా బంధువులండి, అయ్యో మా రక్త సంబంధికులండి, అబ్బో వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతారో తెలుసండి, అసలు ఎంత ప్రాణం ఇచ్చేది ఎవరు? ఎవరండి? మా నాన్నగారు ప్రభునందు వాళ్ళు 2.5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఎదిరించారు. ఆయన బ్రతుకున్నప్పుడు అందరూ కూడా మా దగ్గరికి వచ్చేవారు. ఇప్పుడు ఆయన మా నాన్నగారు మా దగ్గర లేరు. ఇప్పుడు ఒకరు కూడా మా దగ్గరికి రావట్లేదు. వస్తుందా? రాదు. మనం అనుకుంటాం రాదు. కానీ నిజమైన యేసయ్య, నిజమైనటువంటి దేవుడు, నజరేయుడైనటువంటి యేసయ్య నీ కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాడండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అటువంటి యేసు ప్రభువును నువ్వు నమ్ముకోగలిగితే, నువ్వు వెంబడించగలిగితే, ఒప్పుకోగలిగితే, ఆ యేసు ప్రభు నువ్వు మోస్తున్న భారాన్ని ఆయన తీసేశాడు. ఎవరికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తాను, చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఒక ముసలు ఆయన పొలం పనికి వెళ్ళి సైకిల్ వేసుకుని వెళ్ళి గట్టి కోసి ఆ గట్టి నెత్తి మీద పెట్టుకొని, బాగా వినాలి, నెత్తి మీద పెట్టుకొని ఆ సైకిల్ నడిపించుకుంటూ వస్తున్నాడు. బాగా వినాలి. ఎప్పుడైతే సైకిల్ నడిపించుకుంటూ వస్తున్నాడో అటు సైడ్గా వస్తున్నాడు ఒక కారు. ఆయన చూసి అయ్యో దగ్గరలో ఉన్నారు కదా, ఈ పాపం పైన ఆ మూట ఎక్కున్నాడు, ఆ గడ్డి మోస్తున్నాడు, ఒక చేతిని సైకిల్ నడిపిస్తున్నాడు. అసలు ఏమైతే ఏంటని చూసరికి సైకిల్ టైర్ పంచర్ అయిపోయింది. అదే పాపం దాన్ని ఏం చేస్తాడంటే నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు పాపం. అప్పటికే దాన్ని ఎదురు ఏముంది, గట్టి బాగానే ఉంది. యాక్చువల్ అయితే టైర్ పంచర్ ఏం చేయాలి, దాని పెట్టి నడిపించాలి. ఇదేం చేస్తాడంటే ఒకవేళ టైర్ పంచర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని గడ్డి మొక్క ఎక్కువ బరువు మోపుతాయి కనుక లోపల చూపు కూడా పాడైపోతాయని చెప్పి దాని మీద బరువు మోపకుండా దాని ఎత్తి మీద బరువు పెట్టుకొని సైకిల్ ఒక చేతి నడిపించుకుంటూ వస్తూ ఉంటుంటే కారు నుంచి చూసాక అయ్యో ముసలైన కదా, ఉద్దాలు ఉన్నారు కదా, ఎందుకు పాపం ఏం నడుస్తున్నాడు, కారు ఎక్కించుకుందాం అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, తాతయ్య మీరు ఏమనుకోండి, మీరు కారు ఎక్కండి, ఆ సైకిల్ పెట్టండి, మళ్ళీ మనం తెచ్చుకొచ్చి అని చెప్పి సైకిల్ పడేసి ఆ మూట పట్టుకొని లోపల కారు ఎక్కించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కారు మెల్లిగా వెళ్తా ఉంది. బాగా ఈ కారు మెల్లిగా వెళ్తూ ఉండగా అసలు తాతగా దిగించుకున్నా కదా, అసలు తాత ఎలా కూర్చోండి ఏంటో ఒకసారి చూద్దామని చెప్పి ఈ డ్రైవింగ్ చేసేటువంటి ఈయన వెనక్కి చూసేసరికి ఆ తాతేమో అప్పటికే బాగా చెమట కలుగుతూ ఉన్నాడంట. కారులో కూడా ఏం చేస్తారా, ఏం చేస్తారమ్మా, నీలాంటి చూద్దాం కదా, ఏం చేస్తాను లోపల కాళ్ళు ఉన్నాయన చెమట ఎక్కువ వచ్చేస్తే అప్పటికే రోడ్డు మీద నడుచుకుంటేటప్పుడు బాగానే ఉన్నాడు, చెమటలో ఏళ్ళు మెల్లిగెళ్తాడు. కానీ కాళ్ళు కూర్చునేసరికి మొత్తం మొక్కలైనా చెమట కాడుతున్నాడంట. ఏ డ్రెస్ చెమటలు కాడుతున్నాడు చూస్తే నెత్తి మీద మాత్రం మోటాడే. కాలు ఏముంది, ఏసీ. చెప్పండి, కాళ్ళు ఏముంది, ఏసీ ఉన్నా సరే మొక్కలు ఏమొచ్చినాయి, కానీ ఏం తీయమన్నాడు,
ఏంటి లేదు. అప్పుడు అయ్యా తాతయ్య అసలు నేను ఎందుకు ఎక్కించుకున్నా తెలుసా? ఆ బాగా పోతున్నావని, ఆ గట్టిగా పోయకపోతున్నావని, అది నువ్వు చేయకపోతున్నావని నేను కాలు ఎక్కించుకొని నీ ఇంటికి తీస్తావు అనుకుంటే నువ్వేంటయ్యా అలా నిలిపిస్తామంటే అప్పుడు బాబా నన్నేం కాదు మామూలు కదా, నాకు నోరు కూడా పోయాలా అందుకని తెచ్చలేదయ్యా అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించదగిన మాట ఏంటంటే నీకు భారం తీరిపోవాలని, నీ భారం తీరిపోయి సంతోషంగా ఉండాలని ఏ కాలం ఎక్కించుకున్నా కానీ నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయంటే నీ నెత్తి మీద ఉన్న భారం ఏం చేయలేదు. నువ్వు పక్కన ఎట్లేదు. ఈరోజు మన జీవితంలో బాధ అలాగే అందుకే సమగా ఎంత పని చేసినా డబ్బులు వస్తాయి కానీ సిరి సంచులో చేసినట్టుగా డబ్బు సంపాదించిన డబ్బులు కూడా ఏమైపోతుందంటే సిరి సంచులో పడిపోతాం అనుకుంటున్నారు చాలా మంది. మీరు పని కడుతున్నానండి, 1000 రూపాయలు వస్తున్నాయండి, 2000 వస్తున్నాయండి, కానీ ఇంటికి వచ్చేసరికి రూపాయలు ఉండట్లేదండి. సంపాదించిన ఎక్కడిపోతుంది. మనం సంపాదించిన డబ్బంతా కూడా హాస్పిటల్ పెడుతున్నారేమో, రోగం పాలవుతున్నారేమో, వ్యసనమానం మారుతున్నారేమో, మందు బదులు ఇస్తున్నారేమో, అనేక రకాలైనటువంటి జోదానికి బాధ్యత అయిపోతున్నారేమో. నీ భారాన్ని తీసుకువేయడానికి యేసు ప్రభు వచ్చాడు. ఒప్పుకో, ఆ యేసు ప్రభు నీ జీవితాన్ని, నా జీవితాన్ని సంరక్షించిన సంరక్షకుడు నా యేసు దేవుడికి స్తోత్రం. గొప్ప దేవుడు జీవితంలో అక్కడ గొప్ప దేవుడు మనందరి జీవితంలో ఆయన గొప్పగా జరిగించి మనందరికీ రక్షణ భాగ్యం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తంతా ఆయన వేయండి. ఆమె హల్లెలూయా. ఆలోచించుకున్న ఆయన ఆ గట్టి మోపు ఎప్పుడైతే పక్కన పెట్టలేనంత వరకు చెమట కాలుస్తూ ఉన్నాడు. ఆయన తాత్యాలు కాదు, ఆ గట్టి మోపు పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది కానీ సంకటకి యేసులో చాలా చల్లగా ఉంటాడు. హల్లెలూయా. ఆ భారాన్ని తీసేయగలిగినటువంటి యేసు ప్రభు దగ్గర మనం పెట్టగలిగితే మన జీవితం సాఫీగా సాగుతున్నామే. ఆయన నామాన్ని కనపడతాం. ఆయన రాకడ ఎంతవరకు నమ్మకంగా తన పరిచయం కొనసాగలో ఈ మాటలు ఈ గ్రామంలో ఇచ్చిన వారు ఎవరైనా సరే ఇంకా బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడితే కనుక రండి, మీ కొరకు బాప్తిసం ఇవ్వబడతా ఉంది. మిమ్మల్ని అందరూ నా యేసు ప్రేమిస్తున్నాడు, మీ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు, మీ యొక్క ఆ పెద్దలను ప్రేమిస్తున్నాడు, సర్పంచులను ప్రేమిస్తున్నాడు, అధికారులను ప్రేమిస్తున్నాడు. నా యేసు ప్రేమమయుడు, ఆయన సమస్తమును కూడా సంరక్షించగలడు. నచ్చుడైన యేసుక్రీస్తు నామములో నీకు మనం చేస్తున్న రండి, మీ భారాన్ని తొలగించుకోండి, యేసు ప్రభు దగ్గర రక్షణ పొందుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నీటిగా దీవించి నడిపించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం. అందరూ మోకరిద్దాం. అందరూ మోకరిద్దాం. రెండు చేతులు జోడించి అందరూ మోకరిద్దాం. ఎవరు మోకరి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆ కలిపి స్తోత్రం. ప్రభు అవసరంలో ఆయన నామని కనపడు. ఒక్క నిమిషం రెండు చేతులు జోడించి యేసయ్యా ఇవంతా గొప్ప దేవుడు. నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చావా? నా కొరకు మరణించడానికి వచ్చావా? నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా? నువ్వంటే నాకు ఎంత ప్రేమ అని నా యేసు తెలియజేస్తుంది కదా. ఒప్పుకుంటావా? వెంబడిస్తావా యేసు ప్రభు? ఆయన వైపు చూస్తావా? ఆయన సన్నిధానంలో అనేక మంది ఎదుట ఆయన గొప్ప దేవుడు అని ఒప్పుకోగలవా? స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు నీవే నాకు ఆధారము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
చాలయ్యా. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు స్తోత్రాలు చేస్తున్నాం. గతించిన నెల మొదలుకొని ఈ నెల పర్యంతం వరకు నీ శరీరాన్ని తిరిగిలో చేరి ప్రార్థించడానికి ఇచ్చిన ధైర్యం స్తోత్రం. ఈ జూలై మాసంలో 29వ తారీఖున మేమందరమైనా ఈ గ్రామంలో మేమందరం చేరి నీ సన్నిధిలో నేను ఆరాధించడానికి, కనపరచడానికి, కొనియాడడానికి, నీ మాట వినడానికి ఇచ్చిన యోగ్యతని మరోసారి స్తోత్రాలు చేస్తున్నాను. మా ప్రియుడు ఈ కొప్పటి గ్రామంలో ఈ యొక్క బాప్టిస్ట్ సంఘంలో విశ్వాసాలుగా పెరుగుతున్నటువంటి ఎదుగుతున్నటువంటి మా ప్రియులందరూ ప్రార్థన చేస్తున్నారు. వారి కుటుంబాన్ని దీవించండి. ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, కష్టాలు కన్నీరు చేయాలి. ప్రతి భారము తీసేయగలిగినటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో ప్రకటన చేస్తున్నాను. వారందరినీ దీవించండి, స్వస్థపరచండి, లేవనెత్తండి, ఆరోగ్యం ఇవ్వండి. కానీ బాప్టిస్ట్ సంఘంలో వారి మాత్రమే కాదు ప్రభువా, గొప్పకి నివాసం ఉన్న మా ప్రియులందరూ ప్రార్థన చేస్తున్నారు. వారందరినీ దీవించండి, వారందరినీ బలపరచండి, మీరే స్వస్థతను గ్రహించండి. వారందరి యొక్క చీకటి శక్తి నుంచి విడుదల కలిగించండి, అంధకార శక్తి నుంచి విడుదల కలిగించండి, సాతాను యొక్క కార్యాల నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఎవరి బిడ్డని మార్చండి, సరిచేయండి. నీ నామమునకు స్తోత్రాలు చేస్తున్నాను. నీ ఆదరాసమైతే మా మరణం దూరం అంటే వచ్చే నెల ఆయన 24వ తారీఖున మేమందరం చేరి నీ నామ గణపతి వారికి ప్రసాదించాం. ప్రతి నెల జరుగుతున్నటువంటి ఈ స్వార్థ సభపై నీకు వందనాలు. ఈ ప్రాంతం అంతా నీ చేతుల్లో అప్పగిస్తున్నాం. మీరే మార్పు తీసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సేవ జరిగిస్తున్నటువంటి సంఘ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను దీవించి, ముఖ్యంగా ఆయన కుమారాన్ని గారు, వారి కుటుంబాలు, ఆయన సహోదరు అంశాలు గారు, వారి కుటుంబాంతరం కొరకు ఆయన సహోదరులు గారు, వారందరూ కొరకు ప్రార్థన చేస్తున్నారు. దీవించండి. ఆయన వాళ్ళందరూ కొరకు ఉన్నారు. వారి కుటుంబాన్ని దీవించండి. మనవుతుంది వారి పెంచుతో రక్షణ జరిగించి ఆ ప్రేమించని సృష్టిలో నీ కార్యం జరిగించి బిడ్డను మరలా మీరు ప్రకటించడానికి స్తోత్రాలు సంస్థ మా ప్రభావం ఆరోపిస్తూ ఈ పూర్తి ఆదరణ అంతవరకు దాన్ని జరిగించిన దేవానికి స్తోత్రాలు చేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రకటన ప్రేమయు ఆయన కుమారుని తీసుకొనకపోయి పరిశుద్ధాత్మల సహవాస సమాధానం ఎంతో ఆయన మాటలందరికీ సకల పరిశుద్ధులను బలియములను పరిశుద్ధ వచ్చి తన సేవ